కర్నూలు శ్రీశైలంలో ఈ నెల 16న ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. పీఎం సభకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో ప్రధాని 16వ తేదీన దర్శించుకోనున్నారు. అనంతరం కర్నూలు జీఎస్టీ సంస్కరణ సభలో పాల్గొనున్నారు. ఈ సంస్కరణ సభకు కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంది. పెద్ద పెద్ద ప్రొక్లైన్లను తీసుకొని వచ్చి సభా ప్రాంగణాన్ని నీటుగా తయారు చేస్తూ ఉంది. ఈ సభా ప్రాంగణానికి 3 లక్షల మంది జన సమీకరణ చేసేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. సభా ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి అయితే నెలకొంది. ప్రధాని 6వసారి ఆంధ్రప్రదేశ్కు రావడం కూడా జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీఎస్టీ గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరించేందుకు కూడా ఈ సభ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. జీఎస్టీ వలన కలిగే ప్రయోజనాలను తెలిపేందుకే ఈ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. శ్రీశైల దేవస్థానం కూడా నివేదికలు కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. శ్రీశైల దేవస్థానానికి 2500 హెక్టార్లు కేటాయించాలని కూడా ప్రతిపాదనలు పంపే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ప్రధాని పర్యటనకు అధికారులు పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి అయితే నెలకొంది. దాదాపు 400 ఎకరాలను ఇప్పటికే చదును చేసి సభా ప్రాంగణాన్ని తయారు చేస్తూ ఉన్నారు. 11 చోట్ల ఈ పార్కింగ్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క జిల్లా నుంచి 3000 నుంచి 4000 మందిని సమీకరించే పనిలో పడ్డారు. అదేవిధంగా ఆర్టీసీ నుంచి ప్రైవేటు వాహనాల నుంచి 3000 మందిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సభా ప్రాంగణంలో ఏ విధంగా పార్కింగ్ చేసుకోవాలా, ఏ విధంగా రావాలని కూడా ముందుగస్తూ సూచనలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగాన్ని కూడా డివైడ్ కూడా చేశారు. ఎవరికి ఎక్కడెక్కడ డ్యూటీలని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు.